అక్కడ హిందువుల జీవితాలు చవకగా మారినాయి. కానీ హజ్రత్ బల్ యొక్క ఒకే ఒక్క వెంట్రుక మాత్రం అమూల్యమైంది. దీనికి భిన్నమైన ఉదాహరణ నేను ఇంకొకటి చెప్తా. దక్షిణ కాశీగా పిలువబడే మన వేములవాడలో ఆ కైలాసాధీశుడిని కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రంలో గర్భగుడి ముందే ఇన్ని రోజులుగా దర్గా. ఆ దర్గా చరిత్ర మనకు తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ ఆ దర్గాని అక్కడి నుండి ఎందుకు తొలగించట్లేదు? కారణం, ఇది ముస్లింల రాజ్యం. ఒకప్పటి కాశ్మీర్ లాగే ఇక్కడ మెజార్టీలు కూడా హిందువులే. కానీ వాళ్ళలాగా ఐక్యతతో తిరగబడే ధైర్యం మనకు లేదు, రాదు. ఇంకొక సంఘటన, గొర్లఖాన్ దొడ్డి అనే ఊరు ఉన్నది. ఇది జోగులాంబ జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కురుమ సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కన్నడ భాషా సాహిత్యాల్లో, సంస్కరణ రంగంలో కనకదాసు చేసిన మేలు చరిత్రలో మనం మర్చిపోలేం. అటువంటి కనకదాసు విగ్రహాన్ని ఇస్లామిక్ మూకలు, దరిద్రులు ధ్వంసం చేశారు. దీన్నెవరూ ప్రశ్నించలేదు. తెలంగాణ ప్రాంతంలో అనేక విగ్రహాలను, దేవాలయాలను ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. అతి పురాతనమైనటువంటి విగ్రహాలను, దేవాలయాలను. భిన్నమైన విగ్రహాన్ని పూజించడం హిందూ సాంప్రదాయంలో లేదు, తప్పు, అలా చేయకూడదు. కానీ ఇప్పటికీ భిన్నమైన కోట్లాది విగ్రహాలను పూజిస్తూనే ఉన్నాం. ఇస్లామిక్ మూకలు ఇప్పటికైనా మేల్కొనండి. మమ్మల్ని ధ్వంసం చేయాలని చూస్తే ధ్వంసమైపోతామా? గుర్తులను చెరిపేసినంత ఈజీయా?